హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉదయాస్ ఆంధ్ర ఫుడ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి స్పెషల్ మినీ కేక్ని చేయించబోతున్నాను. ఈ కేక్ చాలా ఫేమస్ కేక్ అండి. దీనిని సింపుల్గా ఇడ్లీ పాత్రలో చేసుకుంటాం. దీనిని మినీ జీబ్రా కేక్, మార్బల్ కేక్ అలా డిఫరెంట్గా పిలుస్తుంటారు. ఎవరైనా ఈజీగా చేసుకోగలుగుతారండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ కేక్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఈ టేస్టీ మార్బల్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కేక్ బ్యాటర్ రెడీ చేసుకోవడానికి ఒక మిక్స్ జార్ తీసుకొని, పెద్దగా మెజర్మెంట్స్ ఏం అవసరం లేదండి. ఒక స్మాల్ కప్ సూజీ అంటే ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటుంటాం కదా, ఆ రవ్వను తీసుకొని మిక్స్ జార్లో వేసుకోండి. అదే కప్పుతో ఒక కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. అదే విధముగా 3/4 కప్ పెరుగు, అలాగే 3/4 కప్ పాలను వేసుకొని ఈ మొత్తాన్ని బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. అంటే 3-4 మినిట్స్ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని 10 to 15 మినిట్స్ ఇలానే పక్కన పెట్టుకోవాలి. 10 to 15 మినిట్స్ తర్వాత చూడండి, ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకున్న ఈ బ్యాటర్లో 1/2 స్పూన్ బేకింగ్ సోడా, అలాగే 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, అదే విధముగా 1 స్పూన్ వెనిలా ఎసెన్స్, 3 స్పూన్స్ ఫ్లేవర్లెస్ ఆయిల్, అదే విధముగా 1/2 స్పూన్ వెనిగర్ వేసి ఈ మొత్తాన్ని మరోసారి బాగా బ్లెండ్ చేసుకుందాం. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. మీకు కన్సిస్టెన్సీ బాగా లూజ్ అయినట్లయితే ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు, అంటే 1 or 2 స్పూన్స్ మైదాని యాడ్ చేసుకోండి. నేను చెప్పిన విధంగా పర్ఫెక్ట్గా చేస్తే మైదా అవసరం ఉండదండి. ఇలా రెడీ చేసుకున్న బ్యాటర్ని 2 పార్ట్స్ కింద 2 బౌల్స్లో యాడ్ చేసుకోండి. ఇలా బౌల్లో యాడ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసిన కేక్ బ్యాటర్లో 1 స్పూన్ కోకో పౌడర్ని యాడ్ చేసి బాగా కలుపుకోండి. మీ దగ్గర కోకో పౌడర్ లేనట్లయితే కాఫీ పౌడర్ని కానీ, ఓరియో బిస్కెట్ పౌడర్ని కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇలా 2 కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్లో వైట్ కలర్ కేక్ బ్యాటర్ని 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇలా వైట్ బ్యాటర్ వేసుకున్న తర్వాత దాని మీద చాక్లెట్ కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. మనం వేసుకున్న వైట్ కేక్ బ్యాటర్ కంటే చాక్లెట్ కేక్ బ్యాటర్ని కొంచెం తగ్గించుకోవాలి. ఇలా స్టెప్ బై స్టెప్ బ్యాటర్ని వేసుకుంటూ బ్యాటర్ని కన్సిస్టెన్సీ తగ్గించుకుంటూ వెళ్ళాలి. లాస్ట్లో చాక్లెట్ కేక్ బ్యాటర్ని పెట్టుకోవాలి. ఇలా మొత్తం కేక్ బ్యాటర్ని పెట్టుకున్న తర్వాత ఒక టూత్పిక్ తీసుకొని మనకు నచ్చిన డిజైన్స్ వేసుకొని బ్యూటిఫుల్గా ఉంటుంది. టూత్పిక్ సహాయంతో మిడిల్లో నుండి చివరికి ఇలా అంటే సరిపోతుంది. బ్యూటిఫుల్ డిజైన్స్ వస్తుంది. మనకు నచ్చిన షేప్లో మనకు నచ్చిన డిజైన్స్ వేసుకొని ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇలా మిగతా మోల్స్ కూడా ఫిల్ చేసుకొని బ్యూటిఫుల్ డిజైన్స్ వేసుకొని పక్కన పెట్టుకుందాం. చూడండి, ఇదొక మరో డిజైన్స్. ఎన్ని బ్యూటిఫుల్ డిజైన్స్ మనం డిజైన్ చేసుకోవచ్చు. మీరే చూడండి, చాలా బాగుంది కదా. విధంగా ఇడ్లీ ప్లేట్స్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం.
ఆ తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకొని సాల్ట్ వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసి దీనిలో ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ ప్లేట్స్ని పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో 10 to 15 minutes బేక్ చేస్తే సరిపోతుందండి. టైం మీకు సరిగ్గా అర్థం కానట్లయితే 10 minutes తర్వాత ఓపెన్ చేసి కేక్ రెడీ అయ్యిందో లేదో టూత్పిక్తో చెక్ చేసుకోండి. టూత్పిక్కి ఏం అంటుకోకపోతే కేక్ రెడీ అయిపోయినట్లే. మేబీ తడిగా ఉన్నట్లయితే మరో 2-3 minutes బేక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ తీసి చల్లార పెట్టుకోవాలి. నేను తీసుకున్న మెజర్మెంట్స్కి నాకు మొత్తం 17 ఇడ్లీస్ వచ్చాయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉన్నాయో కదా. ఇవి చాలా సాఫ్ట్గా స్పాంజీగా చాలా బాగా వచ్చాయి. చూడండి, ఈ కేక్ని మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.